హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదండి. మనం ప్రీవియస్ వీడియోలో 12 ప్యానల్ బాల్ గౌన్ అనేది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ప్రాసెస్ అనేది చెప్తానన్నాను కదా. ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఫస్ట్ పార్ట్లో మనం బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనము అలా కట్ చేసుకున్న మన 12 ప్యానల్స్ని సాటిన్, కాటన్ లైనింగ్ మరియు నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదండి. వాటిని ఇప్పుడు మనం ప్యానల్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ అనేది క్లారిటీగా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి కూడా చక్కగా అర్థమయ్యేటట్లు నేను మీకు ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంత క్లారిటీగా మన తెలుగులో అసలు ఎవ్వరూ అప్లోడ్ చేయలేదని నేను స్ట్రాంగ్గా చెప్తాను. చూసేయండి. ఇప్పుడు మనం ప్యానల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం సాటిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. మనం 12 ప్యానల్స్ కట్ చేసాం కదండి. ఆ సాటిన్ క్లాత్ మీద మనం నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, ఆ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది మనం ప్లేస్ చేయాలి. అది కూడా ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ సాటిన్ క్లాత్ తీసుకున్నాం కదండి. సాటిన్ క్లాత్ ఒరిజినల్ సైడ్ అంటే షైనీగా ఉండే సైడ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఆపోజిట్ సైడ్ అనేది కింద ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి. తర్వాత నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ దాని మీద ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసిన నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్ సైడ్ అనేది మన వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. ఆ నెట్ సీక్వెన్స్ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, ఆ ఆపోజిట్ సైడ్ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ షైనీ మెటీరియల్ మెరుస్తూ ఉంది కదా సాటిన్ అనేది, దానిపైన మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అనేది మన వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే షైనీ మెటీరియల్ అన్నీ అంతా మన వైపు ఉండాలన్నమాట. అలా ప్లేస్ చేసుకొని మనం కాటన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసేయాలండి. నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ మరియు సాటిన్ ఫ్యాబ్రిక్ ఒకదాని మీద ఒకటి ఒరిజినల్ సైడ్ మన వైపు వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకొని మనం చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎండ్స్. నెక్స్ట్ మనం కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ కాటన్ ఫ్యాబ్రిక్ మీద పైన ఒక 1/2 ఇంచు మరియు కింద ఒక 1/2 ఇంచు మనం లీవ్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ మొత్తం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. ఈ 2 ఇంచెస్ క్యాన్ పట్టీ అనేది 1 by 1 ప్లేస్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా ఏ లైన్గా మనం లోపల లైనింగ్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఇది 2 పార్ట్స్ వస్తుంది కదా. సో మనం 1 ఎండ్ని మనం అటాచ్ చేసేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది సింగిల్గా మనం రెడీ చేయాలన్నమాట. అంటే 2 పార్ట్స్ ఉన్నాయి కదా, సింగిల్ పార్ట్గా మనము 1 సైడ్ స్టిచ్ చేసేసేస్తే మనకి మొత్తం ఒకటే పీస్ అనేది అవుతుంది అనమాట. ఇది లోపల లైనింగ్ కోసం మనం యూజ్ చేస్తామన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, మనం ఎలా దాన్ని అటాచ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇది మనం లోపల లైనింగ్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇకపోతే మనము ఇలా 12 ప్యానల్స్ సాటిన్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది ఒకదాని మీద ఒకటి మనం ప్లేస్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిన్స్ అనేది మనం సెక్యూర్ చేసుకొని రెడీగా 12 ప్యానల్స్ పెట్టేసేసుకుంటే మనం చకచక మనం స్టిచ్ చేసేసేయొచ్చండి. ఫస్ట్ టైం కాబట్టి మనము ఇలా మనం పిన్స్ యూస్ చేసుకొని మనం స్టిచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను అన్ని పిన్స్ పెట్టేసేసాను. సాటిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసేసి ఇలా 12 ప్యానల్స్ రెడీగా పెట్టేసేసుకొని చుట్టూ మనం స్టిచ్ అనేసి ఎండ్స్కి స్టిచ్ వేయాలండి. 1/2 ఇంచు 1/4 ఇంచు అలా పెట్టుకోకుండా అటాచ్ చేయాలి డైరెక్ట్గా. ఎలాగో మనము 1/2 ఇంచు ఒకదాని మీద ఒకటి 1/2 ఇంచు ఎక్స్ట్రానే కట్ చేసాం కాబట్టి అలా సాటిన్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ 12 ప్యానల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ మీద మనము ఈ విధంగా క్యాన్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. అసలు ఈ బాల్ గౌన్కి మెయిన్ థింగ్ అండి ఇది. అసలు బాల్ గౌన్ అలా స్టిఫ్గా నుంచోటానికైనా ఇదే సీక్రెట్ మెటీరియల్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ క్యాన్ పట్టీ అనేది నాకైతే 2 బండిల్స్ పడినాయండి. బండిల్ వచ్చేసి 42 మీటర్స్ వేసుకున్నా నాకు సెకండ్ బండిల్ కూడా పడింది. అందులో 7 మీటర్సే మిగిలిందనమాట. అంత మెటీరియల్ అనేది నాకు పట్టింది. ఈ మనకి
3-4 థ్రెడ్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి వస్తుందండి, అంత ప్రాసెస్. ఇకపోతే ఈ కాటన్ లైనింగ్ మీద మనం క్యాన్ పట్టీ అనేది ఎలా స్టిచ్ చేయాలో చెప్తానో చూసేయండి. ముందుగా పైన ఒక 1/2 ఇంచ్ అనేది లీవ్ చేసుకొని మనం ఈ క్యాన్ పట్టీని ప్లేస్ చేసి మనం బార్కి వన్ ఎండ్ నుంచి మరో ఎండ్కి మనం స్టిచ్ చేసేయాలన్నమాట. అలా స్టిచ్ చేసేటప్పుడు వన్ ఎండ్కి 1 ఇంచ్ అనేది క్లాత్ బయటికి ఎక్స్ట్రా ఉండేటట్టుగా మనం ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ అనేది కిందకి దించుకొని పాదం అనేది పైకి లేపి చక్కగా టర్న్ చేసుకొని ఇప్పుడు పాదం అనేది కిందకి దించేసేసి వన్ ఎండ్కి స్టార్ట్ చేసాం కదా, అదర్ ఎండ్ సైడ్ బార్కి మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం వన్ ఎండ్కి స్టార్ట్ చేసి అదర్ ఎండ్ వరకు మనం స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్యాన్ పట్టీ అనేది మనం కట్ చేయాల్సి ఉంటుంది. అలా కట్ చేసేటప్పుడు మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కన్నా ఎక్స్ట్రా ఉండేటట్లు మనం చూసుకొని ఆ క్యాన్ పట్టీ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్న తర్వాత రిమైనింగ్ క్యాన్ పట్టీ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అలా వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి మనం ఇలా స్టిచ్ చేసిన తరువాత నెక్స్ట్ మనం క్యాన్ పట్టీ అనేది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని ప్లేస్ చేయాలన్నమాట. ఎక్కడ ప్లేస్ చేయాలి వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా కనపడుతుంది కదండి. ఆల్రెడీ మనము 1 లైన్ క్యాన్ పట్టీ స్టిచ్ చేసి ఉన్నాం కదా, నెక్స్ట్ లైన్కి ఆల్రెడీ స్టిచ్ చేసిన క్యాన్ పట్టీ మీద 1/2 ఇంచ్ అనేది దాని మీదకి వెళ్ళేటట్లుగా చక్కగా ప్లేస్ చేసుకొని నీడిల్ అనేది కిందకి దించి పాదం అనేది పైకి లేపి చక్కగా దాన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అనేది దాని మీదకి వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకొని తర్వాత చక్కగా మనం పాదం అనేది కిందకి దించుకొని మనం బార్కి స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 సైడ్స్ ఎండ్స్కి మనం క్యాన్ పట్టీ అనేది ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు అలా ప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఆ నీడిల్ని బార్కి తీసుకురావాలి. 1/2 ఇంచ్ అనేది దాని మీదకి పెట్టుకున్నాం చూడండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన దాని మీదకి 1/2 ఇంచ్ అనేది మీదకి వెళ్ళేటట్లుగా పెట్టుకొని మనం ఇప్పుడు నీడిల్ కిందకి దించి పాదం పైకి లేపి టర్న్ చేసుకోవాలన్నమాట క్లాత్ని. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఆ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ 1/2 ఇంచు లాస్ట్కి 1/2 ఇంచు లీవ్ చేసేసి చూడండి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ లైన్ అనేది నేను బార్కి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి స్టిచ్ చేశాను కదా, తర్వాత కిందకి ఇప్పుడు వేలు పెట్టి చూపిస్తున్నాను. ఆ కిందకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్ చేసేది దాని మీదకి 1/2 ఇంచ్ అనేది వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకొని ఈ లైన్ బార్కి తీసుకొచ్చాము. మళ్ళీ కింద డౌన్కి వెళ్తే మళ్ళీ 1/2 ఇంచ్ అనేది దాని మీద ప్లేస్ చేసుకొని అలా. ఈ బాల్ గౌన్లో ప్రతిదీ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చక్కగా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పటం కన్నా మీకు అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ అంతా మెయిన్గా చక్కగా చెప్పినట్లే చేస్తే బాల్ గౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇది బయట పర్చేస్ చేయాలన్నా కళ్ళు మూసుకొని 10,000 ఉంటుందండి. 6 ఇయర్స్ ప్లస్ బేబీకి మనం కొనాలంటే. చూసారు కదా, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి మనం ప్లేస్ చేసుకొని 1/2 ఇంచు ఉండేటట్లుగా మనం మొత్తం కంటిన్యూ చేయాలన్నమాట. పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు లీవ్ చేసేసి ఈ విధంగా మనం 12 ప్యానెల్స్ అంటే 12 కాటన్ లైనింగ్స్కి మనం ఈ క్యాన్ పట్టీ అనేది స్టిచ్ చేయాలన్నమాట. చూసారు కదా, నేను ఒక పైన 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు అనేది లీవ్ చేసుకొని మొత్తం క్యాన్ పట్టీ అనేది నేను 12 ప్యానెల్స్కి స్టిచ్ చేసేసేసాను. చూసేయండి, కనిపిస్తుంది కదా. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. దీనికి థ్రెడ్ కూడా చాలా పడుతుంది. క్యాన్ పట్టీ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నేను, మనకి 60 మీటర్స్ గట్టిగా పడుతుందండి, కంపల్సరీ పడుతుంది. నాకు వచ్చేసి 320 350 రూపీస్ పడిందండి నాకు. ఈ విధంగా మనం శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న పక్కన 12 ప్యానెల్స్ పెట్టేసాము. తర్వాత కాటన్ లైనింగ్ మీద కూడా క్యాన్ పట్టీ అనేది స్టిచ్ చేసేసుకొని 12 ప్యానెల్స్ పక్కన పెట్టేసేసాం కదండి. ఈ విధంగా ఈ12 మనకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్లోర్ని టచ్ అవుతుంది. శాటిన్ అనేది మన వైపు ఉండేటట్లుగా ప్లేస్ చేసుకొని దాని మీద మనం కాటన్ ఫ్యాబ్రిక్ అనేది శాటిన్కి ప్లేస్ అయ్యేటట్టు పెట్టుకొని క్యాన్ పట్టీ అనేది మన వైపుకి ఫేస్ అయ్యేటట్లు ప్లేస్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా అనుకుంటున్నాను.
మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్లోర్కి టచ్ అవుతుంది. సాటిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేయాలి. క్యాన్ పట్టి పై వైపుకి వచ్చేటట్లుగా మనం ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని చుట్టూ మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం క్యాన్ పట్టి అనేది స్టిచ్ చేసాం కదండి, జిగ్జాగ్గా వచ్చింది కదా, పైకి కిందకి మొత్తం చుట్టూ రౌండ్గా మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాం కదా ప్రతి మెటీరియల్కి, అంటే కాటన్ కన్నా సాటిన్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సాటిన్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోమని ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా. అవనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అదేవిధంగా పైన కింద పిన్స్తో సెక్యూర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్ బోర్కి మళ్ళీ కింద వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, ఆ మొత్తం 4 సైడ్స్ టాపు బాటము రైట్ లెఫ్ట్ 4 సైడ్స్ మనం చక్కగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ విధంగా ప్లేస్ చేయాలో నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా మీకు వీడియో 1కి 2 సార్లు స్లోగా పెట్టుకొని చూసినా కానీ ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఈ విధంగా 12 ప్యానెల్స్ రెడీగా పెట్టుకున్నాను నేను, పిన్స్తో సెక్యూర్ చేసుకొని కదలకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసేసి పైన కింద ఫోల్డ్ చేసేసి కదలకుండా నేను పిన్స్తో సెక్యూర్ చేసేసుకొని 12 ప్యానెల్స్ రెడీగా పెట్టేసేసుకొని నేను వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, ఆ బార్కి టాప్కి బాటమ్కి లెఫ్ట్కి రైట్కి మొత్తాన్ని నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్ చేసాం కదా, ఆల్రెడీ మనము 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. క్యాన్ పట్టి అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకున్నాం కదా. ఆ ఎక్స్ట్రా ఉన్నదల్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. మన క్యాన్ పట్టి వైపు మనం స్టిచ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నదల్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి వెనకకి ఫోల్డ్ చేసి మనం 1/2 ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1/2 ఇంచే లీవ్ చేసాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చుతో మనము స్టిచ్ చేస్తే తర్వాత ప్యానల్ అటాచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో మనం అటాచ్ చేసామనుకోండి, ఇలా వెనకకి ఫోల్డ్ చేసింది కనిపించదు అనమాట. చూడండి, మనకి ఎక్స్ట్రా ఉన్నది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా 1/2 ఇంచ్ ఖర్చుతో, ఇట్లా ఉంటుంది అనమాట ప్యానల్ అనేది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలండి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. కొంచెం అటో ఇటో అయితే క్లాత్ కూడా చినిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎక్స్ట్రా ఉన్నదల్లా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా చక్కగా క్లాత్ అనేది పడుకోకుండా నీట్గా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనకి ప్యానల్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు పిల్లలకి లోపలికి అస్సలకి గుచ్చుకోదండి, చాలా మంచిగా వస్తుంది ఫినిషింగ్ కూడా. నేను టాప్ పార్ట్ కూడా ఫుల్లీ బొటిక్ స్టైల్లో చెప్తాను. మనకి షోల్డర్ కానీ సైడ్స్ జాయింట్స్ కానీ టాప్ బాటమ్ జాయింట్స్ కానీ ఏవి కనిపించవండి లోపల కూడా. పిల్లలు వేసుకుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఎప్పుడు తీసేద్దామా అన్నట్లు కాకుండా మనకి చూస్తానికి హెవీగా అనిపిస్తుంది, కానీ పిల్లలు చక్కగా క్యారీ చేస్తారు. మనకి పెళ్ళిళ్ళు ఉండేది సమ్మర్ సీజన్, ఇలాంటి డ్రెస్సులు వేయాలి పెళ్ళిళ్ళకి అనిపిస్తుంది, కానీ పిల్లలు ఉంచుకోరు కదండి. కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు అనేది చేశారంటే చాలా పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో వస్తుంది అనమాట. నేను ఎంతో కష్టపడి ఈ వీడియో క్రియేట్ చేశానండి. ఎన్నో వీడియోస్ వచ్చేసి ఫైనల్గా నేను ఈ అవుట్పుట్ అనేది తీసుకొచ్చాను. ఇప్పుడే మీకు వీడియో నచ్చితే కొంచెం పాజ్ చేసి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రిమైనింగ్ 11 ప్యానెల్స్ మొత్తం కలిపి 12 ప్యానెల్స్ కూడా నేను చక్కగా రెడీ చేసేసానండి. ఆల్రెడీ చూసారు కదా, వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఈ విధంగా మనం వెనకకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసి మొత్తం 12 ప్యానెల్స్ అనేవి రెడీ చేసాము. ఇప్పుడు ప్యానెల్ టు ప్యానెల్ అటాచ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. అలా అటాచ్ చేసిన తర్వాత అటాచ్ చేసిన పార్ట్కి మనం ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ స్ట్రిప్స్ అనేవి మనము 3 ఇంచెస్ స్ట్రైట్ స్ట్రిప్స్ అనేవి మనము ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అవి అటాచ్ చేసిన ప్యానల్కి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ట్రిప్ అనేది 1 సైడ్ అనేది ప్లేస్ చేసి మనం
పావించు ఖర్చుతో మనం ఒకవైపుకి మనం స్టిచ్ చేసి తర్వాత అది బ్యాక్ సైడ్కి డబల్ ఫోల్డ్ చేసి మడత పెట్టి అదర్ సైడ్ కూడా స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం ప్యానల్ టు ప్యానల్ ఎలా అటాచ్ చేయాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. మనం ఒరిజినల్ సైడ్ అనేది లోపలికి ఉండేటట్లు చూసుకొని ఆపోజిట్ సైడ్ అనేది పైకి ఉండేటట్లు చూసుకోవాలండి. ఒక ప్యానలు ఒరిజినల్ సైడ్ లోపల ఉంటుంది, నెక్స్ట్ ప్యానల్ కూడా ఒరిజినల్ సైడ్ లోపలికి ఉండేటట్లు చూసుకొని ఆపోజిట్ సైడ్ అనేది పైకి వచ్చేటట్లు మనం ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ పావించుతో మనం స్టిచ్ చేసి ఉంది కదండి, లైన్ అనేది మనకి కనిపిస్తుంది కదా, దానికన్నా కొంచెం ఎక్స్ట్రా అనేది మనం కొంచెం ఇంకా ఆ పావించ్ అనేది ఎక్స్ట్రా అనేది ముందుకు జరుపుకొని మనం స్టిచ్ చేస్తే మనకి లోపల ఎటువంటి మనకి క్యాన్ పట్టి అనేవి కనపడుకోకుండా చాలా క్లియర్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఫైనల్గా 12 ప్యానల్స్ కలిపి మనము అటాచ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అనేది చూసారా ఎంత బాగుందో. అసలు ఫుల్లీ బొటిక్లో చూపించినట్లే వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చక్కగా 1 బై 1 నేను చెప్పిన స్టెప్స్ ప్రకారమే మీరు కట్ చేసుకొని ఒక్కసారి స్టిచ్ చేసుకొని చూడండి. మీ పిల్లలు ప్రిన్సెస్సే అనమాట. నిజంగా బాల్ గౌన్ వేసుకుంటే ఎంతో బాగుంటారు. మనం ఆ ఫ్రాక్ ఎక్కడ కొన్నారని కంపల్సరీ అడుగుతారండి. మనకి ఇక్కడ మన ఏరియాలో కుట్టే వాళ్ళు కూడా ఉండరు. అసలు ఏ మెటీరియల్ వాడతారు, ఇది ఎందుకు నిలబడింది, అసలు క్లాత్ కూడా ఇది అసలు సపరేట్ క్లాత్ ఏమో అనుకుంటారనమాట. చూస్తే అలా ఉంటుంది, కానీ ఇది నెట్ ఫ్యాబ్రిక్, ఇలా శాటిన్, ఇలా 3 యూస్ చేసుకొని క్యాన్ పట్టి యూస్ చేసుకొని కుట్టామంటే ఎవ్వరూ నమ్మరనమాట. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చితే ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే, మీకు యూస్ఫుల్ అయితే, యూజ్ అయ్యే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా నాకు 3 మంత్సే ఉందండి. 3 మంత్స్లో నేను మానిటైజింగ్ చేసుకోవాలి. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ అవర్స్ కావాలి. అందుకోసం ప్లీజ్ వీడియో కంపల్సరీ యూజ్ అయ్యే వీడియోనే కదండి, స్కిప్ చేయకోకుండా చూసి మీ పిల్లలకు కూడా స్టిచ్ చేయండి. చెప్పాను కదా, ఈ 12 ప్యానల్స్ మనం అటాచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించాను కదండి, మనం స్ట్రిప్స్ కూడా అలా అటాచ్ చేసుకుంటే ప్రతి అటాచ్మెంట్కి ఫినిషింగ్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, నేను నుంచోబెట్టాను, చక్కగా మనిషి నుంచున్నట్లే నుంచుంది, బుట్ట బొమ్మలాగా. ఇంకా మన పిల్లలు లోపల క్యాన్ వేసుకొని ఆ ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. మనం ఇది బయట స్టిచ్ చేయించాలంటే కంపల్సరీ 10,000 కళ్ళు మూసుకొని తీసుకుంటారండి. అయినా కానీ స్టిచ్ చేసే వాళ్ళు ఉండరు. మనం స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. నేను ఇంకా నెక్స్ట్ పార్ట్లో, థర్డ్ పార్ట్లో బాడీ పార్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫుల్గా బొటిక్ స్టైల్లో ఎలా ఉంటుందో నేను థర్డ్ పార్ట్లో క్లారిటీగా చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.